వేరే ఆత్మీయ సమ్మేళనాలతో కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. కొత్తగూడెంలో నియోజకవర్గం వారసుగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామారంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మహిళలు బతుకమ్మలతో ఆత్మీయ సమ్మేళన సభ వద్దకు వచ్చి బతుకమ్మ ఆడారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినా తానే మళ్లీ పోటీ చేస్తానని ఎమ్మెల్యే వనమ స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం సరిహద్దు తెలియని వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ నియోజకవర్గ ప్రజలను తమతో పట్టిస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు. అదే కింద స్థాయి జలాలు ముజల వాకు బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి, గోధుమ వాకు బ్రిడ్జితో పాటు అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమం చేయాలి. నేను ఒకటే అర్థం చేస్తా ఉంటా, ఏ ప్రజలైతే నా కోసం కష్టపడి నన్ను గెలిపిస్తారో ఆ ప్రజలకు అన్ని విధాలు చేకూరి సాయం చేయడమే లక్ష్యంగా భావిస్తాం మనం చేస్తా ఉన్నాం. ఈ మధ్యనే అనేక కార్యక్రమాలు చేశాను. ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా కొత్తగూడెం నియోజకవర్గానికి, కొత్తగూడెం గ్రామానికి 115 కోట్ల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది. రోడ్లు, డ్రైనేజీ, వాట్సాప్ స్కీమ్ తో చేయడం జరిగింది. 100 కోట్ల